డాటర్ ఆఫ్ బొత్స రాజకీయాల్లో రాణిస్తా అంటున్నారు అనూష. మరోవైపు తన రాజకీయ వారసురాలు అనూషనే అని ప్రకటించారు బొత్స సత్యనారాయణ. విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ రేస్లో అనూష ఉందని చెప్పారు బొత్స సత్యనారాయణ. బొత్స సత్యనారాయణ 2 స్టేట్స్లో పరిచయం అక్కర్లేని పేరు. 4 దశాబ్దాలుగా ఉత్తరాంధ్రలో చక్రం తిప్పుతున్న నేత. అలాంటి లీడర్ వారసులు ఎవరన్న దానిపై కొంతకాలంగా చర్చ జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియాతో చిట్చాట్ నిర్వహించిన బొత్స సత్యనారాయణ తన రాజకీయ వారసురాల్ని ప్రకటించారు. తన కూతురు డాక్టర్ అనూష విజయనగరం జెడ్పీ చైర్పర్సన్ రేసులో ఉన్నారని తెలిపారు. మరోవైపు బొత్స సత్యనారాయణ కూతురు ఇటీవల చీపురుపల్లి రాజకీయాల్లో భాగస్వామి అవుతున్నారు. బొత్స మేనల్లుడు చిన్న శ్రీను భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా వెళ్లడం, బొత్సకు ఆరోగ్యం సహకరించకపోవడంతో చీపురుపల్లిలో పార్టీ బాధ్యతలను, ప్రజా సమస్యలను అనూష పరిష్కరిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే విజయనగరం రాజకీయాల్లో అనూష చాలా యాక్టివ్ అయ్యారు. వైద్య విద్యను అభ్యసించిన అనూష ధీరా ఫౌండేషన్, సత్య ఎడ్యుకేషన్ సొసైటీ కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువయ్యారు. త్వరలో జరగనున్న జిల్లా పరిషత్ ఎన్నికల్లో అనూషను వైసీపీ తరపున విజయనగరం జెడ్పీ చైర్మన్ గా బరిలో దింపనున్నారు బొత్స. గతంలో బొత్స సతీమణి ఝాన్సీ కూడా జెడ్పీ చైర్పర్సన్ గానే రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 2 సార్లు ఎంపీగా విజయం సాధించారు. ఇప్పుడు బొత్స అనూష కూడా తల్లి బాటలోనే మొదట జెడ్పీ చైర్మన్ గా బరిలోకి దిగనున్నారు. భవిష్యత్తులో జిల్లా పరిషత్ చైర్మన్ బాధ్యతలు చేపట్టేలా వ్యూహం కూడా సిద్ధం చేసుకుంటున్నారు. కన్ఫామ్గా ప్రజల కోసం నేను చేస్తా, కానీ అది మా నాయకుడి మాటే ఉండాలి. ఏదో వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు అని కాదు. తన తండ్రి లెగసీని కొనసాగిస్తున్నారు బొత్స అనూష. ఇన్ని 40 సంవత్సరాల నుంచి ప్రజలతో ఉన్నారో ఆయనకి మించి ఒక అడుగు ముందుకు వెయ్యాలనే గోల్ పెట్టుకొని ఈ రాజకీయాల్లోకి వచ్చాను. కానీ ఇప్పుడు షార్ట్ టర్మ్లో అది రీచ్ అయిపోవాలని మాత్రం నాకు ఆశ లేదు. కాబట్టి ఆయనలాగే ఆయన లెగసీని ముందుకు తీసుకెళ్ళి ఆయనకంటే మంచి పేరు తెచ్చుకోవాలనేది రాజకీయాల్లో నా గోల్. ఇంకా ఏం చేస్తాను అని అంటే ఆయన ఏవైతే చేయలేకపోయారో అది చేయాలనేది నా ఆశ. బొత్స వారసురాలిగా జెడ్పీ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు అనూష. విజయనగరం ప్రజలు ఆమెను ఏ మేర ఆశీర్వదిస్తారో చూడాలి మరి.